హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. సొరకాయ అండ్ క్యారెట్తో సింపుల్గా ఊతప్పం వేశాను. ఇప్పుడు దీనికోసం కావలసిన పదార్థాలు: సొరకాయ సగం తీసుకున్నాను, చిన్న ఉల్లిపాయ, క్యారెట్ ముక్క, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇప్పుడు మనం సొరకాయని తురుముకుందాం. లోపల పార్ట్ వద్దు, పై పార్ట్ మాత్రమే మనం గ్రేట్ చేసుకుందాము. పెద్ద సైజు హోల్స్ ఉన్నాయి కదా, దాంతో గ్రేట్ చేసుకుందాము. చక్కగా ఇలాగా తురిమేసుకుందాము. అలాగే క్యారెట్ని కూడా దీంతోనే తురిమేసుకుందాము. అంటే ఇది మనకి చక్కగా కుక్ అయిపోయి తగులుతూ ఉంటుంది. మరీ సన్నగా గ్రేటర్తో చేస్తే కనుక మరీ గుజ్జు గుజ్జు అయిపోతుంది. అందుకనేసి పెద్ద హోల్స్ ఉన్న దాంతో గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాపర్లో నేను ఉల్లిపాయని సన్నగా తరిగేశాను. అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగేసి దీనిలో వేసేసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, ఐరన్, కాల్షియం రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, బరువు కూడా తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం దీనిలో కొత్తిమీరని కూడా కట్ చేసి యాడ్ చేసేసుకుందాము. కొత్తిమీర కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్యారెట్లో కూడా చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. దీనిలో విటమిన్ కే ఉంటుంది కదా. పిల్లలకి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది, చాలా మంచిది. ఇప్పుడు నేను దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పుని, అంటే మీ రుచికి సరిపడినంత వేసుకోండి. బియ్యం పిండి అనేది ఒక 2 కప్స్ దాకా పడుతుంది. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతున్నాను. ఎందుకంటే ఒకేసారి వేసేస్తే కనుక గడ్డలు కట్టేస్తాయి. అందుకనేసి ఇలాగా వేసుకుంటూ కలుపుతున్నాను అన్నమాట. ఈజీగానే కలిసిపోతుంది, పెద్ద హార్డ్ వర్క్ అయితే ఏం కాదు. మనకి బియ్యం పిండి ఎక్కువ పట్టచ్చు, అంటే తక్కువ పట్టచ్చు. సొరకాయ అనేది మనం కేజీల లెక్క చెప్పలేకపోతాం కదా, అందుకనేసి ఇలాగా కలుపుకుంటూ వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువైపోతుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. హ్యాపీగా కలుపుకోవచ్చు. ఏది ఎక్కువ ఏది తక్కువైనా కూడా పర్వాలేదు. ఇప్పుడు నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి కలుపుతున్నాను. అంటే వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటున్నాను. మా బాబు సొరకాయ తిండండి, వాడి కోసం అనేసి దీనిలో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో నేను మీకు చెప్పాను కదా. ఇలాగైనా తింటే వాడికి కొంచెం మంచిదనేసి చక్కగా. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క దోశ తింటే చాలు, చక్కగా కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఆ మిగిలిన కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం వాటర్ని కూడా వేసుకుంటూ కలుపుకుంటున్నాను నేను. ఇది మరీ జారుడుగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా ఉండాలి. బైండింగ్ కోసం నేను ఒక 2 టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగైనా చక్కగా నీట్గా వచ్చేస్తుంది దోశ అనేది, ఎక్కడ విరక్కోకుండా. ఇప్పుడు ఒక ఐరన్ ప్యాన్ పెట్టేసి దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కానీ, నెయ్యిని కానీ, బటర్ని కానీ వేసుకోవచ్చు. దీని మీద కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, అలాగే కొంచెం నువ్వుల్ని వేసి, ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడేలాగా చూసుకుందాము. అలాగే ఈ నువ్వుల్లో వేసేలోగా అవి చక్కగా కుక్ అవుతాయి. ఇప్పుడు దీన్ని కొంచెం అట్లకాడతో స్ప్రెడ్ చేసేసుకుందాము. స్ప్రెడ్ చేసి ఇప్పుడు మనం ఊతప్పాన్ని వేసుకుందాము. ఈ పిండి నానాలి అనేది ఏం లేదు, ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి చక్కగా వేసేసుకోవడమే. చూడ్డానికి కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉండడం కోసం పిల్లలకి ఇలా వేసాను. దీనిపైనుంచి మనం కొంచెం నువ్వుల్ని, అలాగే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుందాము. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చక్కగా మనకి చూడడానికి కలర్ఫుల్గా కూడా బాగుంటుంది. నువ్వులు చాలా కాల్షియం కదా పిల్లలకి, అందుకనేసి వేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇలా చక్కగా కుక్ చేసేసుకొని టర్న్ చేసేసుకోవడమే. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.